గతంలో ఇలాగే మునుగోడ అయింది అర్థమైనా. ఆ రోజు ఉన్న మునుగోడులో నల్గొండ జిల్లాలో 32 మండలాలు ఏకమైతేనే ఆ మునుగోడు ఆ కార్యక్రమాలు అంత గట్టి చేయగలిగాం. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులనే ప్రభుత్వాలు అభివృద్ధి ఇయ్యలేని పరిస్థితి, అవునా అధ్యక్ష? కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒడ్డలలో రమ్మని చెప్పి 100 మందికి గేట్ తెరిచిన ప్రభుత్వం ఇయ్యాలి. మళ్ళీ అదే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ సేమ్. అప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు ఒక 2 నిమిషాలు టైం ఇచ్చేది. ఇప్పుడున్న మంత్రులు 5 నిమిషాలు టైం ఇచ్చి ఎందుకు వస్తుందో అడగలేదు. ఇలాంటి ప్రభుత్వాలకు ఒడ్డలో చూపించాలి కదా. చూపించాలంటే కొన్ని లోటు పోట్లను సరి చేసుకొని ఉద్యోగానికి వాళ్ళు రెడీ చేస్తున్నా దానికోసమే కదా. జూబ్లీస్ బైఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మన ఓటర్ సంఘం నుంచి మన నాయకుడిని నియమించేది. ఇది ప్రధానంగా పెట్టుకుంటే అవుతుంది. మనం పోయి వాళ్ళను అయ్యాలి. మన ఓట్లు మనం వేసుకుంటాం. 18,000 ఓట్లు కాకుండా 50,000 ఓట్లు ఉంటాం. అప్పుడు దిగొత్తారు. ఎన్ని సంఘాలలో మనం పోయి ఈ 2 సంవత్సరాలు ఈ 1 సంవత్సరం 11 నెలల పనిలో నీకు సీఎంని 5 సార్లు అప్పటి ఆయన 2 సార్లు ఇచ్చి ఇంటికి వచ్చిన అయిపోయాడు. అంటే నేను కాదు, ఇలాంటి మనతోటి బీసీలో ఉన్న 120,000 కులాలలో ఇదే పని జరుగుతుంది. ఒక 5 మంది ఒక్కరికే అపార్ట్మెంట్ ఇస్తలేని ఒక సీఎం. బీసీలో ఉన్న 120,000 కులాల పరిస్థితి ఇదే. అంటే గత ప్రభుత్వమే మొండికేసింది, పట్టించుకోలేదు వచ్చాం. కానీ ఈసారి అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మొండి చేసి చూస్తుంది. అప్పుడు ఇంకెన్ని రోజులు మనం అమ్మాయి అని బంగారు ఇవ్వాలి. ఆ రోజు మునుగోడు చేసినాం, ప్రభుత్వం గేట్ కల్పించాం. ఈ రోజు జూబ్లీ చేద్దాం. ఎట్లా చూద్దాం? వీలైతే మన 18,000 ఇంకొక 18,000 గుందాం. 36,000 ఓటు వేసుకుందాం. ఏమో మనకు సపోర్ట్ అయితే బీసీ సంఘాలు సపోర్ట్ అవుతాయి. కాబట్టి కొంతమంది నాయకులతో మాట్లాడిన బీసీ కులాల వల్ల వాళ్ళతో కౌలు చేసుకుందాం. మన అబ్బాయిని గెలిపించుకుందాం. ఎమ్మెల్యే కావద్దా? ఎమ్మెల్యే అర్హత మనం లేదా? కష్టపడదాం అధ్యక్ష. ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్కడ రాకపోతాం ఈ వ్యవస్థ ఇక్కడ వరకైనా. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఇక్కడ వరకు పోవట్లేదు వ్యవస్థ. దీనికి ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ చెప్పడం చెప్తారు. పేపర్ స్టేట్మెంట్ అన్నీ ఆగగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంకొచ్చిన 100 మందిని రేపు మీరు 1000 మంది చెప్పగలుగుతున్నారు. ఏంటి ఈ మీటింగ్ మీద ఏంటంటే అరే పలా జూబ్లీ ఇచ్చుకు బైఎలక్షన్లో మనం నిలబడతాడు. ఏం పేరు ఎవరిని పెడతారు అంటే గ్రౌండ్లోకి పోతుంది అధ్యక్ష. దయచేసి ఏమంటున్నాను, ఇంక వచ్చింది మనం 100 మందిని కాపాడుతున్నాం. కానీ మీ వెనకాల కొన్ని వేల మందికి విషయం తెలుస్తుందనే ఉద్దేశంతోనే నేను టైం కేటాయించుకొని మీకు ఫోన్ చేసో లేదంటే మీకు వాట్సాప్ పంపో పిలిపించుకొని ఈ ఒడ్డలకు అభివృద్ధి కావాలని ప్రయత్నిస్తాం తప్ప వృధా అయితే కావట్లేదు. నా శ్రమ వృధా కాదు, మీ శ్రమ వృధా కాదు, మీ టైం వృధా కాలేదు అని సభముఖంగా మీకు తెలియవలసింది. నెక్స్ట్